హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నామన్నమాట. సో ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎవరు మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే మా యూనివర్సిటీకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండ్ నేను నా కెరియర్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ డే అనమాట. సో నేను జాబ్ చేస్తున్నానా బిజినెస్ చేస్తున్నా అనేది ఇప్పుడైతే రిపీట్ చేయనండి. బికాస్ నేను అలా సక్సెస్ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను, లేకపోతే లేదనమాట. సో ఈరోజు తనకి ఫస్ట్ డే అనమాట. చాలా హుషారుగా ఉంది. చూడాలి ఎలా జరగబోతుంది అని స్కూల్ అయితే. ఇంకైతే మేమంతా అయిపోయింది, స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని కనుక ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకైతే మనం స్కూల్ దగ్గర కలుసుకుందాం. సో ఇక్కడ నేను పాపనైతే రెడీ చేసేస్తున్నాను. దీని ఎంత ఫస్ట్ నుంచి టైంకి లేసి రెడీ అవ్వన్నా రెడీ అవ్వదండి. లాస్ట్ సెకండ్లో టైం అంతా అయిపోద్ది అనమాట. ఇంకా హడావిడిగా అన్నీ వెతుక్కొని ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. స్కూల్లో ఎవరెవరు ఉంటారు నాన్న? ఇంకా ఇంకా ఆయమ్మ ఉందా? సరే, నీకు అక్కడ ఆడుకునేదానికి ఏమున్నాయి? ఇంకా సైకిల్ పాండా ఉందా? ఏడవకుండా వెళ్తావా స్కూల్కి? వెళ్తావా? నీ బ్యాగ్ ఏది? అదే నీ బ్యాగ్ చూపి, ఒకసారి చూపి. పెన్ కానీ ఉందా నీకా? సరే బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చెప్పు. మ్యామ్ నిన్నేమంటది స్కూల్లో? నిన్నేమంటది మ్యామ్? చూచి అంటదా? నువ్వేం చెప్తావు మ్యామ్కి వెళ్ళగాని? ఇదైతే దానికి ఫస్ట్ డే స్కూల్ కాబట్టి చాలానే ఎక్సైటెడ్గా ఉందండి. బట్ స్కూల్కి వెళ్ళాక చూడాలి దాని రియాక్షన్ ఏడుస్తుందో కామ్గా ఉంటుందో. ఇంకైతే మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమన్నాము. సో చూడండి, దీని దేవుడి బ్లెస్సింగ్స్ కానీ తీసేసుకొని ఇంకా మేము స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ స్కూల్కి అయితే వచ్చేసాము. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మేము ఒక 2 days పంపించాము కాబట్టి దానికంతా కొత్త ఎన్విరాన్మెంట్ అయితే ఏం కాదు, అంతా తెలిసిందే కాబట్టి. సో తను బ్యాగ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ చైర్లో కూర్చోవాలి, సో అన్ని లాస్ట్ అన్నీ చెప్తుంది అనమాట. అమ్మ ఇక్కడ బ్యాగ్ పెట్టాలి, నేను ఇక్కడ స్లిప్పర్స్ వదలాలి, ఇక్కడ కూర్చోవాలి అని. సో చూడండి, హైలైట్ ఏంటంటే మేము స్కూల్కి వెళ్ళేసరికి ఈవెన్ వాళ్ళు మేడం కానీ రాలేదనమాట. సో ఫస్ట్ మేమే వెళ్ళాము. అండ్ ఇంకా ఒక్కొక్కరు పిల్లలు అయితే వస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మన మేడం గారు అయితే బాగానే ఉన్నారు. నెక్స్ట్ ఇంకా చూడాలి ఏడుస్తారో లేదో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు మ్యామ్కి. నచ్చిందా? తీసుకో, డోరేమోన్ తీసుకో. సరే నానైతే నేను మళ్ళీ వస్తా, ఓకేనా? క్లాస్కి వెళ్ళేసి వస్తా. పాపతో కూర్చో. అండ్ ఇంకా మ్యామ్ అయితే ఇక్కడ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఉండే బొమ్మలన్నీ తీసి వేసేసారనమాట. ఆ టాయ్స్తో ఆడుకోండి, కొంచెం డైవర్ట్ అవుతారని. నేనైతే సువర్షికి వదిలేను. ఒక 1 hour స్కూల్లోనే ఉండేనండి. దానికి ఏంటంటే ఓకే నాన్న బాయ్, ఇంక నేను వెళ్తున్నానంటే చాలు, అది పరిగిస్తూ వచ్చేసేదనమాట నేను వస్తానని. అండ్ ఈవెన్ ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ పిల్లలు వస్తుంటారు కదండి స్కూల్కి, వాళ్ళు ఎవరైనా ఏడిస్తే తినే వెళ్ళి తను చేయబట్టుకొని లేదు ఏడవకూడదు అమ్మ మళ్ళీ వస్తుందని చెప్పొద్దు అనమాట. ప్రతి ఒక్కరిని తీసుకొని వస్తుంది. నేనైతే వీడియోలో మొత్తం షూట్ చేశాను చూడండి. అండ్ ఈమె మాత్రం ఏడవచ్చు, పిల్లలు మాత్రం ఏడవకూడదంట. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో, దాని హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. అండ్ మేమైతే పాపని మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్లో అయితే జాయిన్ చేశాము. సో ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇంకైతే నేను ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. అండ్ ఇంకా ఇదైతే లంచ్ టైం అండి. వీళ్ళకైతే హాఫ్ డేనే స్కూల్, ప్లే క్లాస్ వాళ్ళకి. ఇంకా స్కూల్కి వెళ్ళి మళ్ళీ పాపని ఇంటికి తీసుకొని రావాలన్నమాట. ఏం ఆడుకున్నావు? ఏడ్చావా స్కూల్లో? ఎట్లా ఏడ్చావా? ఎందుకు ఏడ్చా? అండ్ ఇంక ఇక్కడ ఇలా అయితే నేను స్కూల్లో ఏం చేసావు ఇవన్నీ అడుగుతున్నాను అనమాట. సో ఇవన్నీ అడిగాక దానికైతే ఫుడ్ తినిపించేసాను. ఇంకా ఫుడ్ తినిపించేసి ఇంకా కొంచెంసేపు అలా ఆడిపించుకున్నాను.
ఇంకంతేనండి, నా టైం అయితే అయిపోయింది. ఇంకా పాపనైతే మా అత్తయ్యకి అప్పచెప్పేసి ఇంకా నేనైతే మళ్ళీ నా వర్క్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం పరుగుల ప్రపంచం అయిపోయింది ఇక్కడ ఈ ఎండలో. ఎంత ఫాస్ట్గా అంటే తిని హ్యాండ్ వాష్ చేసుకునే టైం కానీ లేదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. బట్ మన కెరియర్ కోసం అయితే స్టార్టింగ్లో కష్టపడితే నెక్స్ట్ హ్యాపీగా ఉండొచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. సో తప్పదు కొన్ని రోజులైతే. సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నన్ను మా సువర్షికనైతే మీ అందరూ చల్లగా ఉండాలని ప్లస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.